ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఎంసెట్ ఫలితాలు ఈ రోజైతే రావాలి. కానీ పోస్ట్‌పోన్ చేసి జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తామని ఒక అప్డేట్ అయితే అఫీషియల్‌గా ఈ రోజు మధ్యాహ్నం అయితే చెప్పారు. అండ్ నిన్న మనకి ప్రెస్ నోట్ కూడా రాలేదు. ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా మనకి ఇలా అయితే చెప్పారు. కానీ జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పి జస్ట్ ఇందాకే ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ప్రెస్ నోట్ అన్నమాట. దీనికి సంబంధించి మనకు అఫీషియల్ ఏపీఎస్హెచ్జి వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు. ప్రొఫెసర్ బి తిరుపతిరావు గారు అయితే సెక్రటరీ గారు అయితే ఉన్నారన్నమాట. డేట్ విషయానికి వస్తే 30 జూన్ మనకి జస్ట్ ఇందాకైతే రావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. బోత్ ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఎగ్జామ్ అయితే 2 సెషన్లో పెట్టాము, ఈ విధంగా చెప్పారు. అండ్ టోటల్గా ఒక్కసారి ఈ లైన్ చూసుకుంటే కనుక, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఏపీ ఎంసెట్ 2026 రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ ఆన్ 2nd July Thursday బై ది హానరబుల్ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డిఎం పెట్టారు. అండ్ సెక్రటరీ గారి సంతకం డేట్ కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ ఒక అఫీషియల్ గా ఇందాకైతే రావడం జరిగింది. పక్కాగా ఈసారి అయితే ఉన్నారన్నమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. మనకి జూలై 2వ తారీఖు గురువారం అని చెప్పారు. టైమింగ్ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు, కానీ మ్యాక్సిమం మనకి 11 AM కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్నింగ్ 11 AM కి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ టైమింగ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా దానికి సంబంధించి మీకు అయితే వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా, ఎవరు కంగారు పడకండి, కన్ఫ్యూజ్ అవ్వండి. మన ఛానల్లో ఎటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటాం. బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టైమింగ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకైతే వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. ఇన్ని 40 days వరకు మన ఎగ్జామ్ కంప్లీట్ అయిన 40 days వరకు పరీక్షా ఫలితాలు అయితే రాలేదు. ఇన్ని రోజులు వెయిట్ చేశారు. కనీసం మనకి రేపు జూలై 1 ఒక్కరోజు వెయిట్ చేయండి, ఎల్లుండి మనకు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఏంటి, వెబ్సైట్లు ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, మీకు సీట్ అలాట్మెంట్ వరకు నేను ఉన్నాను కదా, నేను ఏదో చెప్తాను, కంగారు పడకండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీరు ఒకసారి ప్రెస్ నోట్ ఒకసారి చూసినట్టయితే ఇందాకైతే రావడం జరిగిందన్నమాట. ఒక్కసారి మనకి ఈసారి పక్కగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. జస్ట్ ఇందాకైతే రావడం జరిగింది. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఎటువంటి మనకి పరీక్ష ఫలితాలు ఎలా చూసుకోవాలన్నా వెంటనే వీడియో అయితే చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. సో మనకి చాలా మంది డౌట్ అయితే పడుతున్నారు, ఈ సంవత్సరం కూడా వస్తుందా రాదా అని. సో మ్యాక్సిమం మనకి ప్రశ్న అయితే వచ్చింది కదా, ఇంకా భయపడాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో.